2 ఏళ్ల క్రితమే నేను బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తే నేను 2023లో 24లో ఉదయ్ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్ పెట్టి అందరూ గుర్తుంటుంది. నన్ను ఒక అమ్మాయి వేధిస్తూ ఉంది. నా పక్కన మా నాయకులు ఆ రోజు ఉన్నారు. నన్ను వేధిస్తున్నారు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు, వైసీపీ అండదండలతో చెప్పా. తనే తిను. ఆ రోజు నేను మాట్లాడింది ఈ అమ్మాయి గురించి. నేను పేరు చెప్పలా, నాకు మానవత్వం ఉంది. ఆ అమ్మాయిలాగా నేను కూతురు ఫోటోలు చూపించేది, ఆమె కొడుకులు చూపించకూడదుట బయట, నా కూతురుని చూపించంట. వాళ్ళ కొడుకులు పతివర్తలు, నా కూతురు ఫోటో చూపిస్తుంది. మొత్తం డిఫర్మేషన్ వేస్తున్నా. సాక్షి పేపర్ మీద 5 కోట్లకి వేస్తున్నా. ఆ అమ్మాయి మీద 3 కోట్లకి వేస్తున్నా. ఎందుకంటే నేను 1 కోటి రూపాయలు అని చెప్పింది కదా డిస్కౌంట్. అమ్మాయికి 3 కోట్లకి వేస్తా. 2 కోట్ల అమ్మాయికి ఆఫర్. సాక్షి మొత్తం 5 కోట్లు వేస్తా. చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారి భక్తుడిని, నేను మనిషిని, జనసేన కార్యకర్తగా నేను పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా కాళ్ళ రగరేసుకొని తిరుగుతా. నేను పవన్ కళ్యాణ్ అభిమానిని. చిట్టిరెడ్డి పోస్టర్ చూసిపించాను. వైసీపీస్ నా కోసం పనిచేసిన సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా చూసుకోండి. మళ్ళీ చిట్టిరెడ్డి ఏమి పీకుతారు, పీకరు చూస్తారు. ఏం కూడా ఏం చేస్తారు? ఫోటోలు, వీడియోలు అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? వాయిస్ రికార్డులు ఇంకేమైనా ఉన్నాయా? ఏంటి, ఏం చేస్తారు? చేయండి. కోట్లు ఉన్నాయి. మీకు తెలియని విషయం అంటే మీరు అద్భుతాలు చూస్తారు త్వరలో. వాస్తవం. నేను మంచివాడిని కాబట్టి, నేను మంచివాడిని చెప్పుకోను, కానీ నాకు కొంచెం క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదు. నాకు ఫోన్లు చేసి అమ్మాయి బాధితులు, ఆ అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉంది, మీకు మేము సహాయపడతాము, మా దగ్గర చాలా ఉన్నాయి తీసుకోండి అంటే నాకు అవసరం లేదని చెప్పా. అది నా క్యారెక్టర్. లేదు మా తన అమ్మాయి అనుకుందో నాకే తెలియదు, కానీ నేనైతే మా అలాంటి పనులు ఎందుకు చేయకూడదు అనుకున్నా అంటే, నాకు ఇంట్లో ఒక చిన్న పాప ఉంది, నాకు ఒక చెల్లు ఉంది, నాకు చెల్లెలు ఉన్నారు, అక్కలు ఉన్నారు, పెద్ద కుటుంబం ఉంది నాకు. కాబట్టి నేను మహిళల్ని అంతగా నేను మాట్లాడకూడదు. ఇప్పుడు ఆ అమ్మాయి ఓకే మీరు అడగచ్చు, ఆ అమ్మాయికి మీరు వాయిస్ రికాల్ తిట్టినారా, మాట్లాడారా, అవన్నీ కూడా విన్నారు, అందరూ విన్నారు కదా. కోర్టుకి ఇండి నిజంగానే నాది అవన్నీ కిరణ్ రాయలు మాట్లాడింది. ఇంకో విషయం అన్నా, గొప్ప విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు నేను హలో అంటే మీరు హలో అంటారు కదా, ఎంతసేపు నేనే హలో హలో అంటానా? నేను మాట్లాడి తినిపిస్తారు, లెక్క ప్రకారం ఎత్తుకుంటాం. వాళ్ళు మాట్లాడింది రాదు ఎక్కడ? ఏమైంది? వాళ్ళు మాట్లాడింది రాదా? వాళ్ళు మూగవాళ్ళ? నేను తిట్టినా, నేను బండబూలు తిట్టినప్పుడు వాళ్ళు చెవులు వింటా ఉన్నారా? తిరిగి మాట్లాడలేదా? వాళ్ళు మాట్లాడిన ఎక్కడ వీడియోలు కానీ ఆడియోలు కానీ, వాళ్ళు డ్యాన్స్లు వేసింది ఆడియోలు వీడియోలు ఏం రాలేదే. కిరణ్ రాయలు మాత్రం షార్ట్ వేసుకుంటే షార్ట్ వేసుకునే పక్కన షార్ట్ వేయడం తప్పే ప్రపంచంలో. షార్ట్ వేసుకోకూడదు. కిరణ్ రాయలు పంచి కట్టుకుంటే న్యూస్, కిరణ్ రాయలు షార్ట్ వేసే న్యూస్, కిరణ్ రాయలు పడుకుంటే ఎవరు తెచ్చి పక్కన పెడతారు న్యూస్. మీరు మాత్రం ఎన్ని చేయొచ్చు, క్లబ్బులు, పబ్బులు, డిస్కోలు అన్నీ మీరు ఆడొచ్చు, మేము అవన్నీ ఆడకూడదు. ఏమంటే మీది పవిత్ర గల కుటుంబం, మమ్మల్ని గాలి వదిలేసినారు. చెప్తా అన్నీ. సమయం వచ్చింది. ముందు నేను వివరణ ఇమ్మని అడిగారు పార్టీ నుంచి, నేను వివరణ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతా. ఖచ్చితంగా న్యాయం ఇప్పటికైనా గెలుస్తుంది. నాకు సహకరించిన ఈ 2 రోజులు నేను తినకుండా నిద్ర కూడా పోకుండా ఊరికి సుఖాలు మార్చుకుని తిరుగుతున్నాను తప్ప, నాకు సహకరించిన నాతోటి జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా నా పేరు పేరున, ఇక్కడున్న వీర మహిళలు కానివ్వండి, అక్కడున్న జనసైనికులు కానివ్వండి, బయట ఉన్న జనసైనికులందరూ కూడా వేలాది మంది, లక్షలాది మంది ఫోన్లు చేసి నాకు, అన్న మీ వెంట మేము ఉంటాం, న్యాయం గెలుస్తుంది, నాకు తెలుసు న్యాయం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. లక్ష్మి కూడా తెలుసు. ఎందుకు రేపో అమ్మాయి కోసం పోలీసులు, అమ్మాయి కూడా తెలుసు కాబట్టి ఇవన్నీ రక్చర్ చేసి పెంట చేసి ఏదో కిరణ్ కోటో 50 తీసుకుంటే టూర్ వెళ్ళిపోదాం అనుకునేది. పాపం అనుకుంది 50 కోటి ట్రిప్కి వెళ్ళిపోదాం అనుకునేదేమో. చట్టం ఉంది కదా. వాడు కూడా ఇందాక మాట్లాడుతూ రాజస్థాన్ పోలీసులకి లక్ష్మీ మీడియా తెలుసుకుని అడిగినాడు. 2 రోజులుగా మీడియాలో మాట్లాడుతా ప్రెస్ మీట్ ఉంది నాదని చెప్పి ఊరంతా చెప్తే రారా మీడియా అక్కడికి? తిరుపతిలో కళ్ళు కనబడ జనానికి. పొద్దున 9కి మెసేజ్ పెట్టింది, లక్ష్మీరెడ్డి గారి ప్రెస్ మీట్, కిరణ్ రాయల్ బాధితురాలు అని ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాళ్ళేమి పోలీసులు ఏమి తెక్కలోలా? రాజస్థాన్ తిరుపతికి వచ్చిన వాళ్ళు తిరుపతి ప్రెస్ క్లబ్ రాలేదేమే? ఈయన అర్థం ఉందా వైసీపీ వాళ్ళకి? వైసీపీ వాడు ఆ అమ్మాయి ఏదో మాట్లాడతా ప్రెస్ మీట్లో, మనకే ఊర్లేరండి,
అనింది. అభినయ్ ఎవరో తెలియదండి ఇంది. ఇప్పుడు ఆడొచ్చిన లాయర్లు అంత ఎవరండి? ఆ అమ్మాయి కోసం ఫైట్ చేసే లాయర్లు అంత ఎవరు? జనాలు అమాయకుల నా మీద వార్తలు రాయించేసి ఏమవుతుంది? రాయించుకోండి, ఏమి కాదు. కిరణ్ రాయలు గొప్పోడని రాసిన పేపరే ఈరోజు ఆ పేపర్లో నా గురించి తప్పు రాసినారు. జనాలు తెలుసు, అన్నీ ప్రజలు చూస్తున్నారు. సమయం పడుతుంది అంతే. నేను ఇంకా సమయం ఉంటా, మీరు ఇంకా వాస్తవాలు తెలుసుకుంటారు, ఇంకా చాలా అద్భుతాలు కూడా తెలుసుకుంటారు. అవసరమైతే మీరు జైపూర్ కూడా ప్రెస్ మీట్ పోవాల్సి వస్తుందేమో, వెహికల్ అరేంజ్ చేస్తాను నేనే అవసరమైతే. ఎందుకంటే మీకు జైపూర్ పోతే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. సీరియస్. జైపూర్కి వెళ్ళి చాంద్వాజీ పోలీస్ స్టేషన్, చాంద్వాజీ దగ్గరలో రేపు ఏమవుతుంది ఒక వెళితే మీరు ఇంకా అమ్మాయి గురించి చాలా విషయాలు మీకు తెలుస్తాయి. కానీ దూరం ఏర్పాటు చేయడం ఆలోచిస్తున్నాను, లేట్ తీసుకెళ్ళేవాడిని. అదే ఎవరో చెప్తాను టికెట్లు వేసి. నేను మా ఊరు హైదరాబాద్ ఏమని టికెట్ 10,000 ఆలోచిస్తాను. రేపు పొద్దున పెళ్ళికి పోవాలంటే 10,000 అవుతుంది, ఆలోచిస్తాను. వాళ్ళు చెప్తారు టికెట్లు చెప్తామని చెప్తాను. నేనేం చెప్పిన ఆయన, నువ్వు 2 రోజులు సోషల్ మీడియాలో వాళ్ళు లక్ష్మీ అమ్మాయి అప్స్కాన్లో ఉందో తెలుసు, 3 ఏళ్ళుగా అప్స్కాన్ సంగతి తెలుసు. నువ్వు మొత్తం నేషనల్ ఛానల్, ఇంటర్నేషనల్ ఛానల్, అన్ని ఛానల్లో నువ్వు వస్తాడు, నేను అబ్జర్వ్ చేస్తాను. నీ ఫోన్ నెంబర్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళన్నీ కాల్ లిస్ట్ చూస్తారు కదా. ఈరోజు ఎంత ఈజీగా పట్టుకుంటారు పోలీసు వాళ్ళు. పాకిస్తాన్లో పట్టుకొచ్చేస్తారు, వీడు పట్టుకోవడం వస్తామా? నువ్వు ప్రెస్ మీట్ పెట్టా, నేను ప్రెస్ మీట్కి రండి అంటే అందరూ పిలిస్తే వాళ్ళు కూడా వస్తారు. 2021 చార్జ్ షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి అప్స్కాన్లో ఉంది. అప్పటి నుంచి అప్స్కాన్. అమ్మాయి ఇక్కడ ఉండదు. ఆ అమ్మాయి ఇటు వచ్చి నా లాంటి ఎవరినో ఒకరిని బెదిరించి 20 10 లక్షలు తీసుకుని బెంగళూరు, హైదరాబాదు, ఊటీ, కొడైకెనాల్లో దిగుతూ ఉంటున్నాడు ప్రశాంతంగా. మళ్ళా వచ్చి మన లాంటిది వచ్చి మీకు ఇంకా విషయాలు తెలియాలంటే అన్న, మీకు విషయాలు కొన్ని విషయాలు మాట్లాడకూడదు. జైపూర్లో ఒకవేళ వీలుంటే నేను వాడితో మాట్లాడించి, ఈమె బాధితులు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడు ఇప్పుడు ప్రదీప్ చౌహాన్ అనేవాడు, వాడి దగ్గర నుంచి ఒక వీడియో రిలీజ్ చేయిస్తాను నేను. ఈమె గురించి వాడు చెప్పితే అద్భుతంగా ఉంటుంది, నేను చెప్పడం కాదు. ఎందుకంటే నేను చెప్పినా అనుకో, నేను ఆరోపణ చేసింది కదా బా కిరణ్ రాయల్, నేను తిట్టింది కదా బా, నువ్వు చైన్లు వేసినావు, ఉంగరాలు వేసినావు తిడతారు. వాడు ఏమి వేయలే. అంటే పార్టీ ఉంది, పార్టీ శ్రేణులు ఉన్నాయి, బట్ ఒక మహిళగా నాకంటూ ఎవరు లేరు, నాకు సపోర్ట్ చేయండి అంటూ కూడా ఆమె వేడుకుంటుంది. సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా అంత ఉంది. ఏం వైసీపీ సోషల్ మీడియా బంధువేమా? రోజు నిన్న తిప్పినారు కదా, ఎవరు తిప్పాల? మొత్తం వైసీపీ సోషల్ మీడియా మొత్తం తిప్పిందా వెనకాల? తెలియదు జనాలకే. సాక్షి పేపర్లో వాడమ్మ జగన్ గురించి కూడా చూపించుండ్రు ఈ 2 రోజుల్లో. శర్మిల గురించి చూపించారు అన్నిసార్లు. ఆమెకు అన్యాయం జరిగిందా? వామ్మో ఎంత ప్రేమ ఈమెకి లక్ష్మీరెడ్డి మీద. శర్మిలారెడ్డిని పక్క పెట్టేశారు, విజయభారతిరెడ్డి పక్కన పెట్టేశారు, లక్ష్మీరెడ్డిని ఎత్తుకున్నారు కదా ఆయన, లక్ష్మీ బాంబులాగా. ఏమి చూపించినారా ఈడియోలు మీరు? ఇప్పుడు ఆమె మీద నమోదైన కేసులో అరుణారెడ్డి అని ఆమె పేరు ఉంది, లక్ష్మీరెడ్డి అని లేదు. కావాలని ఈ కేసులో నన్ను కిరణ్ రాయలే ఇప్పించాడు. కిరణ్ రాయలే వెనక నుండి క్రిప్టో కరెన్సీ వ్యాపారం నాతో చేయించాడు. ఇప్పుడు కిరణాలు పేరు ఉండాలి కదా, కిరణాలు పెట్టినప్పుడు కిరణాలు పేరు ఉండాలి కదా. ఇప్పుడు పోలీసులు పెట్టేటప్పుడు ఉంటుంది అరుణారెడ్డి కదా, అరుణ్ రెడ్డి అని పేరు ఏదో ఉంది. వాళ్ళందరూ బాధ్యత చాలామంది వాడేసింది. మీకు చెప్తున్నాను కదా, ఒకసారి మీరు జైపూర్కి ఎవరైనా ఒక్కసారి మీరే వెళ్ళండి, చాంద్వాజీ స్టేషన్ అంట, మీరు అద్భుతాలు చూస్తారు. ఆ అమ్మాయి కాలు